సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే సందీప్ ఘోష్, సందీప్ రాయ్ ఈ పేర్లు మాత్రం మనకు వినిపిస్తూనే ఉన్నాయి. ఒకరేమో సిబిఐ కస్టడీలో ఉన్నారు, ఒకరేమో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఇప్పటి వరకు ఛార్జ్ షీట్ అయితే ఫైల్ అవ్వలేదు. దీనికి సంబంధించినటువంటి వాటిలో త్వరితగతిన జడ్జిమెంట్ రావాలి అని అంటే ఛార్జ్ షీట్ ఫైల్ అవ్వాల్సినటువంటి అవసరం కూడా కొంత ఉంది. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారం ఏం జరిగింది అండ్ దేశం మొత్తం చర్చించుకున్నటువంటి కలకత్తా ఇన్సిడెంట్లో ఈ రోజు కనుక మనం చూస్తే నెక్స్ట్ ట్రయల్స్లో ఏముండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. అండి నాగరాజ్ గారు. ఆల్మోస్ట్ 45 days అయితే అయిపోయిందండి దీనికి సంబంధించింది మనం పూర్తిగా కనుక చూస్తే. అయితే ఇందులో ఛార్జ్ షీట్ ఇంకా ఫైల్ అవ్వలేదు అనేటువంటి అంశాలు అయితే చాలామందిలో క్వశ్చన్ మార్క్లో లేవనెత్తేటువంటి ప్రశ్నల కిందకి మనం చెప్పుకోవచ్చు. అండ్ ముఖ్యంగా బాధితురాలకు సంబంధించినటువంటి అటు పేరెంట్స్ అయినా సరే లేదా దేశం మొత్తం అయినా సరే ఎప్పుడు జస్టిస్ వస్తుందని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. అండ్ సందీప్ ఘోష్కి సంబంధించినటువంటి అక్రమాలు కానివ్వండి, అకృత్యాలు కానివ్వండి, లేదంటే అతనికి సంబంధించి అతని ల్యాప్టాప్లో ఏముందో ఆ విషయాలన్నీ విస్తుపోయేటువంటి నిజాలు ఎప్పుడైతే బయటకు వచ్చాయో చాలామంది ఇది మామూలు విషయం కాదు, చాలా పెద్ద కుంభకోణంలానే జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా చెప్తూనే బట్ జస్టిస్ మాత్రం త్వరగా రావాలని చెప్పేసి కోరుకునేటువంటి వాళ్ళు ఉన్నారు మనతో పాటు. అండ్ మనం కూడా గత కొద్ది రోజుల నుంచి 45 daysలో ఎక్కడా కూడా ఏ రోజు తగ్గకుండా కూడా దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాం. ఎందుకంటే మనల్ని ఆ విధంగా ఆదరించేటువంటి మన తెలుగు ఆడియన్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ అని చెప్పాలి ఈ విషయంలో మాత్రం. ఈ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి సార్ ప్రస్తుతానికైతే సంజయ్ రాయ్ మీదను సందీప్ ఘోష్ మీద? సిబిఐ ఇన్వెస్టిగేషన్స్, ఇంట్రాగేషన్స్, అదేవిధంగా ఈడీ యొక్క దాడులు ఆల్మోస్ట్ ఒక కొలికైతే వచ్చేసేయండి. ఛార్జ్ షీట్ ఫైల్ చేసే తుది ముగింపు దశకు చేరుకున్నట్టుగా మనం అంచనా వేయచ్చు. అయితే గడిచిన 2 రోజులుగా ఆల్మోస్ట్ ఇంకా ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు అనుకునేసరికి కొన్ని విస్తుపోయే నిజాలు వెలుగులోకి రావడంతో మళ్ళీ ఆ దిశగా కూడా ఎంక్వైరీ చేసే పనిలో పడ్డారు సిబిఐ ఆఫీసర్లు, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు. కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందులో భాగంగా ఈరోజు సందీప్ ఘోష్ గారికి అంటే ఆయన లాస్ట్ మనం చెప్పినటువంటి ప్రీవియస్ వీడియోలో అవిక్ డే, రంజిత్ షా ఇట్లాంటి కొత్త పేర్లు రావడంతో ఇతని యొక్క కాంటాక్ట్ లిస్ట్లో కూడా వాళ్ళ పేర్లు ఉండడం, ఈవెన్ వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసేటప్పుడు కొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందులో భాగంగా ఈరోజు సోమవారం నాడు నార్కోటిక్ టెస్ట్కి పర్మిషన్ ఇవ్వమని చెప్పి సందీప్ ఘోష్ గారిని అడిగే అవకాశం ఉంది. బహుశా రిజల్ట్ ఏంటుంది బహుశా మనకి ఈవినింగ్ వరకు తెలుస్తుంది. నార్కోటిక్ టెస్ట్కి కోర్టు పర్మిట్ చేస్తుందా చెయ్యదా అనే విషయం మీద. ఇంతకుముందు గతంలో సంజయ్ రాయ్ని చేసినప్పుడు కోర్టు రిజెక్ట్ చేసింది. బట్ ఈ సందర్భంలో మన నార్కోటిక్ టెస్ట్కి పర్మిట్ చేస్తారా, పర్మిట్ చేయరంది అది బహుశా మనకి కోర్టు ట్రయల్స్ అయ్యాక ఈవినింగ్ వరకు తెలిసే అప్డేట్ అయితే ఉంటుంది. అయితే ఇందులో భాగంగా నార్కోటిక్ టెస్ట్ కీలకంగా ఉండే అవకాశం ఉంటుంది. సంజయ్ రాయ్ విషయం వేరు, ఇక్కడ సందీప్ ఘోష్ యొక్క విషయం వేరు. ఎందుకంటే ఇతను ఆర్థిక అవకతవకలు చాలామంది ఒక బిగ్ ప్రొఫెషనల్స్తో కలిసినటువంటి ఈయనకి చాలా వరకు రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి కూడా ఆ రకంగా ఇన్వెస్టిగేషన్ చేయాలంటే డెఫినెట్గా నార్కోటిక్ టెస్ట్ అవసరం అయితే ఉంటుందని నా ఉద్దేశం. బహుశా మరి కోర్టు పర్మిట్ చేస్తుందా చేయదంది మనకు కన్ఫర్మేషన్ వస్తుంది. అయితే సందీప్ ఘోష్ గారు నిన్న చేస్తున్న దశలో ఏం జరిగిందంటే సందీప్ ఘోష్ గారి భార్య యొక్క సంగీత ఘోష్ గారి మీద ఆల్రెడీ గతంలో మనం చెప్పాం ఈవిడ అక్రమంగా కొన్ని ఆస్తులు ఈవిడ పేరు మీద రిజిస్టర్డ్ 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ని నేను ఈడీ జప్తు చేసింది. ఆ ప్రాపర్టీస్ని ముఖ్యంగా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ పోస్ట్ అప్రూవల్ అంటే ఎక్కడైనా కన్స్ట్రక్షన్ చేసే ముందు పర్మిషన్లు తీసుకుంటారు. కానీ 2021లో ఎప్పుడైతే సందీప్ ఘోష్ గారు ఈ ఆర్జేకర్ మెడికల్ కాలేజీకి ప్రిన్సిపాల్గా ఉన్నారో అదే సమయంలో ఆ డాక్యుమెంట్స్ని అంటే ఆ ల్యాండ్ పర్చేజ్ చేయడం జరిగింది. అదే టైంలో డాక్యుమెంట్స్ రేజ్ అయినాయి. అయితే ఈ యొక్క ఆర్థిక అవకతవకలకు సంబంధించి మాట్లాడిన సందర్భంలో అక్కడ పేమెంట్ ఇచ్చిన షెడ్యూలు, ఇక్కడ ఆర్జేకర్ ప్రిన్సిపాల్గా టెండర్లు పిలిచిన డేట్స్ సిమిలర్గా దగ్గరగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ దిశగా కూడా సిబిఐ ఎంక్వైరీ చేసే పనిలో పడింది. ఈడీ సపోర్ట్ తీసుకొని సిబిఐ ఎంక్వైరీ చేసే పని పడింది. అంటే డేట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ డేట్స్, పేమెంట్స్ ఎవరైతే ల్యాండ్ బయ్యర్ ఉన్నాడో ల్యాండ్ యొక్క సెల్లర్ ఎవరైతే ఉన్నారో అతనికి పేమెంట్ చేసిన షెడ్యూల్ అంతా కూడా ఇక్కడ టెండర్స్ పిలిచిన డేటు, అక్కడ ల్యాండ్ పర్చేజింగ్ డేట్స్ ఆల్మోస్ట్ సిమిలర్గా కనిపించడంతో ఆ యాంగిల్లో కూడా సిబిఐ ఇంట్రాగేషన్ చేసే పనిలో పడ్డారు. ఈరోజు ఆయనకి అంటే ముఖ్యంగా ముర్షిదాబాద్లో ఉన్నటువంటి 2 ఫ్లాట్స్, అదేవిధంగా సౌత్ కోల్కతాలో ఉన్నటువంటి 2 ఫ్లాట్స్, నార్త్ కోల్కతాలో ఉన్నటువంటి 3 ఫ్లాట్స్, మొత్తం ఇవన్నింటినీ కూడా ఈరోజు వాళ్ళు జప్తు చేయడం జరిగింది ఆ యొక్క ప్రాపర్టీస్ సంబంధించి. ఇది ఇక్కడ సందీప్ ఘోష్ గారి యొక్క విషయానికి సంబంధించి మనం మాట్లాడుకునే విషయాన్ని అయితే ఇది. దీని మళ్ళీ నేను మిడిల్లో మళ్ళీ ఆయన కంటిన్యూ చేస్తాను వేరే సందర్భంలో.
ఇక సంజయ్ రాయ్ విషయానికి వచ్చినట్లయితే సంజయ్ రాయ్ని మరలా పోలీసులు లాస్ట్ అండ్ ఫైనల్ ఒక పాలిగ్రాఫ్ టెస్ట్ చేశారు నిన్న సంజయ్ రాయ్ని. అయితే ఆయన ఇప్పుడు ఈ లాస్ట్ పాలిగ్రాఫ్ టెస్ట్కి చాలా మెచ్యూర్డ్గా కనిపిస్తున్నాడు. ఆయన నేను ఈ సంఘటన చేయలేదు, నేను మర్డర్ చేయలేదు అంటే ఆల్రెడీ కవితా సర్కార్ ఆయనకి బాగా ఫీడింగ్ ఇచ్చింటున్నారు. బహుశా నేను ఈ మర్డర్ చేయలేదు, నేను వెళ్ళేసరికి స్పృహ తప్పినటువంటి స్థితిలో ఒక బాడీ అక్కడ ఉంది, నేను చూసి బయటకు పారిపోయానని అదే వర్డ్ మీద స్టాండ్ అయి చెప్తున్నాడు దానికి సంబంధించినటువంటి సంజయ్ రాయ్ యొక్క వెర్షన్ అయితే. అయితే ఈరోజు ఒక కీలకమైనటువంటి ఒక విషయం బయటపడింది నాగరాజు గారు, ముఖ్యంగా అది నేను మీకు చెప్తున్నాను. విషయం ఏంటంటే జస్టిస్ అభయ్ అన్న అమ్మాయి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మనకి బాధితురాలు విక్టిమ్ ఎవరైతే చెప్తున్నామో, చాలా రోజుల తర్వాత ఒక చిన్న కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఈరోజు మనకి వెలుగులోకి వచ్చింది. ఏమిటంటే నార్త్ బెంగాల్ లాబీలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, రంజిత్ షా కానీ, అవిగ్డే కానీ, అదేవిధంగా బిరూపాక్ష బిశ్వాస్, వీళ్ళ ముగ్గురు కూడా డాక్టర్సే. అయితే వీళ్ళు ఇంటరాగేట్ చేసే సందర్భంలో కొన్ని కీలకమైన విషయాలు బయటపడ్డాయి. ఏంటంటే అది బహుశా దీని మీద అది బయటికి రివీల్ కాకుండా చేస్తున్నారు, కానీ కొంత ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. విక్టిమ్ అయినటువంటి అభయ ఎవరైతే బాధితురాలు ఉన్నారో, ఎవరి మీద అయితే రేప్ అండ్ మర్డర్ జరిగిందో, ఆ యొక్క కీలకమైనటువంటి ఆ అమ్మాయి మీద, ఆ అమ్మాయికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నార్త్ బెంగాల్ లాబీకి సంబంధించినటువంటి విషయం మీద ఈ విషయం ముందే అభయ్కి తెలిసిందని, చనిపోయినటువంటి అమ్మాయి అభయ్కి విషయం తెలిసిందని, దీని మీద 3 నుంచి 4 రోజులుగా సందీప్ ఘోష్ గారి యొక్క ప్రిన్సిపాల్గా మనం ఫస్ట్ డేనే చెప్పాం, సందీప్ ఘోష్ గారి యొక్క క్యాబిన్కి తరచుగా వెళ్తూ వస్తూ మాట్లాడడం జరిగిందని. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదో ఉంది అమ్మాయి దగ్గర. అందుకని ఈ విషయం ఎప్పుడైతే వెలుగులోకి వచ్చే అవకాశం ఉందనో, నార్త్ బెంగాల్ లాబీ ఇందులో ఈమె యొక్క అత్యాచారం కానీ మర్డర్ విషయంలో నార్త్ బెంగాల్ లాబీ యొక్క కీలక పాత్ర ఉండే అవకాశం ఉందని ఒక చిన్న హింట్ అయితే బయటకు వచ్చింది. ఆ కోణంలో కూడా సిబిఐ వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. సుదీప్తో రాయ్ని ఎప్పుడైతే నార్త్ బెంగాల్ లాబీలో కీలకమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో సుదీప్తో రాయ్, ఆయనని ఎప్పుడైతే ఇంటరాగేషన్ చేసి మాట్లాడేటప్పుడు కొన్ని కీలకమైన విషయాలు బయటపడ్డాయి. మనం డి అని చెప్తున్నాం, ఆ డీని బహుశా మళ్ళీ మనం రివీల్ చేద్దాం తర్వాత ఎపిసోడ్లో. అయితే ఈ సందీప్ ఘోష్ అరెస్ట్ చేసిన సందర్భం, అంటే సందీప్ ఘోష్ మార్నింగ్ 9:30కి విషయం తెలిసిన తర్వాత ఒక కీలకమైన వ్యక్తితోటి చాలాసేపు మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ పేరుని రివీల్ చేయట్లేదు సిబిఐ వాళ్ళు. తొందరలోనే అది బహుశా ఛార్జ్ షీట్ ఫైల్ చేసేటప్పుడు ఆ పేరు కూడా బయటకు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మమతా బెనర్జీ పేరు ఉండే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు. అది మనం చెప్పలేము నాగరాజు గారు, ఎందుకంటే మనకి కన్ఫర్మేషన్స్ రాలేదు, రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. బట్ ఊహాగానాల మీద మనం ఎపిసోడ్ చేయలేం కాబట్టి మనకు అందిన ఇన్ఫర్మేషన్ వరకే మనం చేయగలుగుతున్నాం. సో దీనికి సంబంధించి ఈ అభయ్ అనే అమ్మాయి ఉంది కాబట్టి ఈ అమ్మాయికి ఆ ఇన్ఫర్మేషన్ తెలిసింది. నార్త్ బెంగాల్ లాబీలో ఏదైతే లోపాయికారి ఒప్పందాలు, ముఖ్యంగా ఈ డిగ్రీ సర్టిఫికేట్స్ ఇవ్వడంలో కానీ కొంత వాళ్ళు బ్రైబ్ అంటే లంచం తీసుకుంటూ కొన్ని పనులు చేసి పెట్టడం విషయంలో, తనకి పర్సనల్ విషయంలో అభయకి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి విషయాలు నిన్న సిబిఐ వాళ్ళు రాబట్టారు. బహుశా రేపు ఛార్జ్షీట్ ఫైల్ చేసేటప్పుడు ఈ కీలకమైన విషయాలే రేపు ప్రధాన అస్త్రాలుగా పనిచేసే అవకాశం ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని రేపు పనిచేస్తాయి. అయితే ఇక్కడ సంజయ్ రాయ్ సందీప్ ఘోష్ని చేసేటప్పుడు ఇప్పుడు సంజయ్ రాయ్ విషయంలో ఈయన యొక్క గోళ్ళలో చర్మం కానీ, ఈయన యొక్క తల వెంట్రుకలు కానీ, ఈయన చేతి గోళ్ళు కానీ, వీటన్నిటి కూడా పరీక్షలు పంపించేటప్పుడు డిఎన్ఏ రిపోర్ట్ సపోర్ట్గా వస్తుంటే దీనికి ఈ విక్టిమ్ యొక్క బాధితురాల యొక్క శరీరం మీద ఉండడం, అదేవిధంగా బ్లూటూత్ కూడా అక్కడ దొరకడం, ఇవన్నీ కొంత సీసీటీవీ ఫుటేజ్లో సంజయ్ రాయ్ యొక్క పిక్చర్ కనిపించడం, ఇవన్నీ కూడా కొంత సపోర్ట్ చేస్తున్నప్పటికీ చాలా డిఫరెన్షియేట్గా ఉంది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక కొలికి తీసుకొని రావాల్సి వస్తుంది సిబిఐ వాళ్ళు. అంటే జరిగిన సాక్ష్యాధారాలు అన్నీ కూడా ఎవిడెన్సెస్ ఇవన్నీ కూడా బలంగా తీసుకొని ఛార్జ్షీట్ ఫైల్ చేసే పనిలో ఉన్నారు. బహుశా తొందరలోనే ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు. ఇదిలా ఉండగా నిన్న నార్త్ బెంగాల్ లాబీలో ఒక కీలకమైన ఘట్టం చోటు చేసుకుంది. ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ యొక్క వెస్ట్ బెంగాల్ చాప్టర్ కలకట్టాలో ఉంది. దానికి సంబంధించి మెయిన్ ఎవరైతే సెక్రటరీని ఎన్నుకునే పని యాక్చువల్గా వాళ్ళకి పడింది. ఈ బహుశా 2-3 రోజుల్లో సెక్రటరీని ఎన్నుకోవాలి. దీనికి సంబంధించి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కలకట్టా చాప్టర్ సంబంధించి ఎవరైతే సభ్యులు ఉన్నారో మోర్ దాన్ 350 సభ్యులు అయితే ఉన్నారు. ఈ కీలకమైన సభ్యుల్ని నిన్న ఒక మీటింగ్ కండక్ట్ చేసుకున్నారు వాళ్ళకి. ఇందులో దీనికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గౌరవ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి శంతన్ సేన్ కూడా దీనికి ఆల్రెడీ హాజరు కావడం జరిగింది. ఇదే శంతన్ సేన్ మీద ఆల్రెడీ అలిగేషన్స్ ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన సభ్యుడు కూడా ఈ శంతన్ సేన్. అయితే ఇతనికి కూడా ఆల్రెడీ జరుగుతున్న సంఘటన మీద కూడా August 9 జరిగినటువంటి ఏదైతే దుర్ఘటన ఉందో దానికి సంబంధించి కూడా శంతన్ సేన్ మీద కొన్ని అబ్లిగేషన్స్ ఉన్నాయి. వాటి విషయం మీద కూడా సిబిఐ వాళ్ళు 2 సార్లు పిలిచారు, ఇంట్రాగేషన్ చేయడం జరిగింది. అయితే ఈ నిన్న జరిగినట్టు కొన్ని విషయాల్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే తపస్ చక్రవర్తి అండ్ 3 వ్యక్తులండి. నిన్న యాక్చువల్గా ఈ బాడీ మీటింగ్ అంటే ఎలక్షన్స్ కోసం ముందుగా ఒక బాడీ మీటింగ్ జరిగింది, అంటే ఎలక్షన్ బాడీ మీటింగ్ ఒకటి. ఆ మీటింగ్ జరుగుతుండగా ఇందులో పార్టిసిపేట్ చేయాల్సిన కీలకమైన సభ్యులు ఎవరైతే ఉన్నారో అందులో 3 వ్యక్తుల మీద కిడ్నాప్ జరిగింది. ఆ 3 వ్యక్తులు ఎవరంటే తపస్ చక్రవర్తి ఒక పర్సను, ఇంకొక ఆయన పేరు ప్రియాంక రాణా, 3వ వ్యక్తి జయా మజుందర్. తపస్ చక్రవర్తి ఆల్రెడీ మనకి August 9 ఏదైతే మనకి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఇతను అక్కడ మనకు కనిపించడం జరిగింది. August 9 జరిగిన సంఘటనలో కూడా తపస్ చక్రవర్తి క్లియర్గా కనిపించాడు. అవిగ్డేతో పాటు ఉన్నటువంటి ఫోటోలో అవిగ్డే, దాంతోపాటు ఎవరైతే అభిజిత్ మండల్, అదేవిధంగా రంజిత్ షా,
ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు తపస్ చక్రవర్తి పేరు కూడా మనకు కనిపించింది. అతని ఫోటోను కూడా మనం హైలైట్ చేయడం జరిగింది. నెంబర్ 2 ఈ ప్రియాంక రాణా ఎవరంటే ఇతను స్వాస్థ్య భవన్ అంటే మెడికల్ మెయిన్ సెక్రటరియట్లో మెడికల్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో స్వాస్థ్య భవన్ అని మనం చెప్తున్నాం, అందులో కీలకమైనటువంటి ఒక ప్రధాన అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ ప్రియాంక రాణా. మూడో వ్యక్తి అయినటువంటి జయ మజుందార్, ఇతను గాంధీ మెడికల్ కాలేజ్ కళ్యాణి అన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి అంటే కలకట్టాలో ఉన్నటువంటి ఒక కళ్యాణ్ అనే ప్రాంతంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్, గాంధీ మెడికల్ కాలేజ్, దాంట్లో ఇతను ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి వ్యక్తి ఈ జయ మజుందార్. ఈ ముగ్గురు వ్యక్తులు కూడా వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేద్దామని వచ్చేసరికి ఈ ముగ్గురిని కూడా వేలాది మంది అక్కడ ఆ యొక్క ఎలక్షన్స్ జరిగే మీటింగ్కి కొంతమంది ముందే వచ్చి ఆ ప్రాంతాన్ని ముట్టడి చేయడం జరిగింది. వీళ్ళ ముగ్గురు రావద్దని చెప్పి రాస్తారోకలు ఇంత ముందు అయితే మనం ఎలా అయితే చూసామో ఈ రాస్తారోకలు ధర్నాలు ఎలా చేశారో అదేవిధంగా ఈరోజు నార్త్ బెంగాల్ లాబీలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తులు వీళ్ళు రాకూడదని చెప్పడం జరిగింది. వీళ్ళ ముగ్గురిని కూడా అక్కడి నుంచి కిడ్నాప్ చేయడం జరిగింది, తప్పించే ప్రయత్నం చేశారు. మరి ఎవరు చేశారు, ఏం చేశారు, మరి పోలీసుల ఇంటరాగేషన్ ఏం జరుగుతుంది, ఈ వ్యక్తులు ఇప్పుడు ఈరోజు ఇప్పటికీ వాళ్ళు ఎక్కడ ఉన్నారన్న విషయం మీద పోలీసులు మళ్ళీ ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ముగ్గురు వ్యక్తులు కీలకమైనటువంటి వ్యక్తులు. ఆగస్టు 9 జరిగినటువంటి ఏదైతే సంఘటన జరిగిందో దానిలో వీళ్ళు ముగ్గురు కూడా కీలకమైన వ్యక్తులు. షంతన్ సేన్ ఆల్రెడీ పార్టిసిపేట్ చేశాడు, చేసిన తర్వాత రాబోయే ఎలక్షన్స్లో నేను పార్టిసిపేట్ చేయట్లేదు, నేను వాలంటీర్గా తప్పుకుంటున్నాను అని చెప్పి షంతన్ సేన్ గారు మాట్లాడడం జరిగింది. కానీ ఈ ముగ్గురు వ్యక్తుల మీద మాత్రం కిడ్నాప్ జరిగింది. ఆ కార్యక్రమానికి అటెండ్ కాకుండా వాళ్ళు బయలుదేరడం అయితే ఇంట్లో నుంచి బయలుదేరారు, ముగ్గురు కూడా ఎవరి హౌస్ నుంచి వాళ్ళు బయలుదేరారు. కానీ మధ్యలో ఏదో జరిగింది, ఆ మధ్యలో వీళ్ళు అబ్స్కాండ్ అయిపోయారా లేకపోతే కిడ్నాప్ చేయబడ్డారంది బహుశా ఈరోజు ఈవినింగ్ కూడా తెలిసే అవకాశం ఉంది. ఏదైనప్పుడు కూడా ఇటువంటి సంఘటన నేపథ్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తలకి వెస్ట్ బెంగాల్ చాప్టర్లో ఎన్నికలు అనేవి కూడా కీలకంగా అస్త్రాలు మారాయి. ఎందుకంటే టోటల్ ఎంటైర్ కలకట్టాలో ఉన్నటువంటి టోటల్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్, అది ఎంబీబీఎస్ఆ, పీజీటీయా, లేకపోతే పీజీ స్టూడెంట్సా, లేకపోతే హెల్త్ వర్కర్సా, టోటల్ అందరూ కూడా బాధితులే. నార్త్ బెంగాల్ లాబీస్ దానికి బాధితులుగా ఏదో ఒక సందర్భంలో బాధితులుగా ఉన్నటువంటి నార్త్ బెంగాల్ లాబీలో ఇటువంటి ఎలక్షన్స్ జరగడం అన్నది కీలకంగా మారింది. నార్త్ బెంగాల్ లాబీలో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో బహుశా విత్-ఇన్ 1 వీక్లో జరిగే అవకాశం ఉంది. ఈ ఎలక్షన్స్ ఏ స్థాయికి చేరుతాయి అంటే నిరసనకారులు జూనియర్ డాక్టర్ల మధ్యలో ఏవైనా మరలా ఈ ఎలక్షన్స్ని మరలా పోస్ట్ పోన్ చేస్తారా లేదా కంటిన్యూ అవుతాయి అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం నాగరాజ్ గారు. డెఫినెట్గా. ఎనీవేస్ ఏదేమైనా వి డిమాండ్ జస్టిస్, వి వాంట్ జస్టిస్. అండ్ ఇందులో పర్టికులర్గా మీరు మాట్లాడిన దాంట్లో కనుక మనం చూస్తాయని చాలా విషయాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇది దేశం మొత్తం ఎదురు చూస్తుంది అని అంటే దీని వెనక పెద్ద జరిగింది, దీన్ని బయటికి రానికుండా చేస్తున్నారు అనేటువంటి విషయం అయితే ప్రతి ఎపిసోడ్లోనూ మనకు అది కూలంకషంగా కనిపిస్తుంది. ఈరోజు ఎపిసోడ్లో మెయిన్ అభయ సంబంధించినటువంటి ఒక చిన్న పాయింట్ బయటకు వచ్చిందండి ఈరోజు మనం మాట్లాడుకున్నట్లు. అవును, ఎందుకు చనిపోయి ఉండొచ్చు అనేటువంటి దానికి ఒక కీ దొరకటం అయితే జరిగింది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.